జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమపాలలో 10 సంవత్సరాలు నడిపించిన దానిలో కాంగ్రెస్ పార్టీ ఇది చూసి ఓర్వలేక ఏదైతే ఒక కూటమి ఏర్పడి 24 పార్టీలు కాంగ్రెస్ పార్టీ కలిసిన బీజేపీ 240 స్థానాలు కూడా మేము గెలుచుకున్నాం. కనీసం దాని అంతమందం కూడా ఇలా అన్ని కూటమి తయారైనా కూడా గెలవలేకపోయింది. ఇలా అభివృద్ధిని ఓర్వలేక సంక్షేమాన్ని ఓర్వలేకనే నరేంద్ర మోడీ గారిని ఏదైతే బీజేపీని ఓడగొట్టాలని కూటమి తయారైందో ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడ్డది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గడిచిన 6 నెలల కింద ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి సంక్షేమం అని చెప్పి గ్యారంటీలు అని చెప్పి అభివృద్ధి అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే ఇలా మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది గెలిస్తే ఈరోజు ఎంపీలు కూడా 8 మంది గెలిచింది. ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్తున్నదని ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారు కూడా టైంలో ప్రజలందరూ కూడా గమనించి మాకు మంచి ఓట్లను ఇచ్చిండ్రు. వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా కష్టపడ్డాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ